నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మొన్న వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్తోనే స్టార్ట్ అయింది. సినిమాకి ప్రీమియర్స్కి మిక్స్డ్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. అయితే సినిమాకి అనూహ్యంగా రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ అలాగే కొన్ని మంచి సీన్స్ ఉండడంతో సినిమాలో ఓవరాల్గా చూసుకుంటే బిలో యావరేజ్ టు యావరేజ్ అన్న టాక్ అయితే నిలబడింది. మొత్తానికి ఇప్పట్లో పెద్దగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి అందులోనూ ఆడియన్స్ ఒక మంచి సినిమాల కోసం చూడడం కోసం అలాగే ఒక స్టార్ హీరో సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఇక వేరే ఆప్షన్ ఏమీ లేకపోవడంతో సినిమాకైతే మంచిగానే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు డే 1 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. డే 1 పోస్టర్ వచ్చేసి 135 కోట్లని రిలీజ్ చేశారు. అయితే దీన్ని చాలామంది చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. అందులో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, గతంలో చూసాం గేమ్ చేంజర్ సినిమాకి 80 కోట్లు వస్తే 100 కోట్లు యాడ్ చేసి 106 కోట్లు యాడ్ చేసి దాదాపుగా 186 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పెద్ద కామెడీ అయిపోయింది. అసలు ఎలా వచ్చాయి? కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే కలెక్షన్స్ ఏంటి, గ్రాస్ ఏంటి, షేర్ ఏంటి, హైయర్స్ ఏంటి, ఇటువంటి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా సినిమాని విపరీతంగా ట్రోల్ చేశారు. బాగా నవ్వుకున్నారు. అసలు ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాకి కలెక్షన్స్ అనేవి పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. లేదంటే సంక్రాంతి లాంటి సీజన్లో కొద్దో గొప్ప కలెక్షన్స్ వచ్చిండేవి. గతంలో చూసుకుంటే వినయ్ విజయరామ సినిమాకి భారీ మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఆ సినిమాకి మనం ఊహించలేనంత ట్రోల్ అయితే జరిగింది. అయినప్పటికీ కూడా కలెక్షన్స్ అయితే భలే వచ్చాయి కలెక్షన్స్. కానీ ఈ గేమ్ చేంజర్ విషయానికి వస్తే పోస్టర్ చూసిన తర్వాత చాలామంది అయితే సినిమాకి వెళ్ళకుండా ఆగిపోయారు. ట్రోల్ అయిపోయింది, మేమ్ స్టాప్ అయిపోయింది, అలాగే నవ్వుకున్నారనమాట. ఇక అక్కడితో కలెక్షన్స్ అన్నవి పూర్తిగా డ్రాప్ అయిపోయి మిగతా కలెక్షన్స్ అన్నీ కూడా అటు డాకు మారాస్ ఇంకోటి సంక్రాంతికి వస్తున్న సినిమాకి అయితే షిఫ్ట్ అయిపోయాయి. సో అందుకనే ఇప్పుడు చాలామంది 135 కోట్లు చూసి కూడా ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మరి ఫేక్ కలెక్షన్స్ వేశారా లేదంటే ఒరిజినల్ కలెక్షన్స్ వేశారా అన్నది కూడా ఈ సినిమాకి మనం నిన్ననే ఎక్స్పెక్ట్ చేసాం. ఈ సినిమాకి ఒక 90 నుంచి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పాం. అలాగే ప్రీసేల్ చూసుకుంటే వీకెండ్ వరకు, అంటే ఆదివారం సోమవారం వరకు దాదాపుగా 65 కోట్ల వరకు అయితే ప్రీసేల్స్ అయితే జరిగాయి. నిన్న మామూలుగా ప్రీమియర్స్ వరకు, ప్రీమియర్స్ ప్లస్ డే 1 వరకు చూసుకుంటే 37 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక మిగతావన్నీ కూడా డే 1 కలెక్షన్స్ అలాగే ఆన్లైన్ కలెక్షన్స్ కాకుండా ఆఫ్లైన్ కలెక్షన్స్ కూడా కలిసిపోయాయి. దాంతో ఈ సినిమా ఒక 90 నుంచి 100 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా చూస్తే 135.5 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఎంతవరకు నిజం ఉందన్నది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా చూసుకుంటే మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకుంటే 79 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే ఈ సినిమా 23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలా ఓవరాల్గా చూసుకుంటే 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది సినిమా. అయితే కలెక్షన్స్ మాత్రం 135.5 కోట్లు వేశారు. అంటే దాదాపుగా 30 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ వేశారు. ఇది రియాలిటీ. సో ఇప్పుడు ఏంటంటే ఇక చాలామంది మలయాళంలో కానీ తమిళ్లో కానీ హిందీలో రామ్ చరణ్కి RRRతో పెద్ద మార్కెట్ వచ్చిందని ఏదో చెప్పారు. కానీ హిందీలో గ్రాసు ₹1 కోటి మాత్రమే వచ్చింది. ఒక మిడ్ రేంజ్ హీరోకి కూడా అంత దారుణమైన కలెక్షన్స్ రావు, కానీ హిందీలో అలాంటి కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత చూసుకుంటే కేరళలో చూసుకుంటే మలయాళంలో 19 లక్షల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 2,10,00,000 ఏమో ఉంది. సో మొదటి రోజే 19 లక్షలు వస్తే అందులో షేర్ ఎంత, జిఎస్టీ హైయర్స్ ఇవన్నీ పోగా సినిమాకి ఎంత వచ్చి ఉంటుంది డే 1. పైగా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక తమిళనాడులో చూసుకుంటే అసలు ఎవ్వడూ పట్టించుకోలేదు. ఒక కర్ణాటకలో మాత్రమే మంచి నెంబర్స్ పడ్డాయి. అది కూడా శివరాజ్ కుమార్ గారు ఉండడంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు, అలాగే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా రాలేదు. చాలామంది ఏమనుకున్నారంటే శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి 10 కోట్ల మార్క్ అయినా అందుకుంటుంది అనుకున్నారు. అటువంటిది ఏమీ జరగలేదు. 7.5 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 3 కోట్ల షేర్ ఏమో వచ్చింది అంతే. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మరి పోస్టర్స్లో 135.5 కోట్లు వేసారు కదా, అంటే మామూలే, ఇంకా వేస్తుంటారు, వాళ్ళకి అలవాటే కదా. పోస్టర్స్లో అయితే అలాగే వేస్తూ ఉంటారు. సినిమాకి వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్ మాత్రం 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వచ్చాయి. సో ఇది ఓవరాల్గా పెద్ద సినిమా కలెక్షన్స్ అయితే. ఇక డే 2 కూడా బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి, పర్లేదు, మరి ఓ రేంజ్లో లేవు కానీ పర్వాలేదు. సో డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ డే 1 కలెక్షన్స్ అనేవి రామ్ చరణ్ కెరియర్లోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్. సో RRR సినిమాతో కానీ అలాగే దేవరాజ్ సినిమాతో కానీ పుష్ప
ఇటువంటి సినిమాలతో పోల్చుకునే రేంజ్ కలెక్షన్స్ అయితే కావు. కేవలం రామ్ చరణ్ యొక్క కెరియర్లో ద బెస్ట్ నెంబర్స్ అని మాత్రమే చెప్పగలం. అంతవరకు మాత్రమే వచ్చే కలెక్షన్స్. ఇంకా అవి కూడా తగ్గిపోయిండేవి. ఏదో ఈ మధ్యకాలంలో సినిమాలు ఏవి లేకపోవడంతో ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎగబడ్డారు. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా సినిమా కొద్దో గొప్ప నిలబడింది, అందుకు సంతోషించాలి. దానికి పోగా ఉన్న కలెక్షన్స్ వేసుకుంటే పరువు నిలబడుతుంది కదా, అట్లా కాదు. 120 కోట్లు వస్తే 180 కోట్లు, 200 కోట్లు, నేను ఇంకా 135 కోట్లతోనే ఆపారు. 200 కోట్ల పోస్టర్ దిగుతుందేమో అనుకున్నాను, బట్ మన అదృష్టం 130 కోట్ల దగ్గరే ఆగిపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకైతే 30 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ అయితే వేశారు. అంటే చాలా పెద్ద సినిమాలకి ఇలాగే జరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. అవును, జరుగుతుంటుంది. ఒక 10, 15 అలా. అంటే ఒకటి టెక్నికల్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి అలాంటి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఇలా 30 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు అయితే ఏ సినిమాకు కూడా రిలీజ్ చేయలేదు ఇంతవరకు. సో రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్ సినిమాకి, తర్వాత ఈ సినిమాకి, తర్వాత మన వచ్చిన మనశంకర్ వరప్రసాద్ సినిమాకి, ఈ సినిమాలకి మాత్రమే, తర్వాత ఓజీ, ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా, ఈ సినిమాలన్నింటికి మాత్రమే ఇలా వచ్చిన కలెక్షన్స్ కంటే డబుల్, త్రిబుల్ రేంజ్ కలెక్షన్స్ అయితే పోస్టర్స్లో చూపిస్తున్నారు. ఇదే వాస్తవం. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. మరి 135 కోట్ల వరకు పోస్టర్ వేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.